ఒక వాహనంలో ప్రయాణించిన వ్యక్తి ఆ తర్వాత మృతదేహంగా దొరికాడు. ఆ మరణానికి ఆ వాహనానికి మధ్య సంబంధం ఉందా? అలా ఉన్నప్పుడు మాత్రమే మోటార్ వెహికల్ యాక్ట్ కింద పరిహారం చెల్లించాలా? ఈ ప్రశ్నపైనే సుప్రీంకోర్టు ఇటీవల కీలకమైన తీర్పిచ్చింది. వాహనం ప్రమాదంలో భాగమైనంత మాత్రాన పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, మరణానికి వాహన వినియోగానికి మధ్య స్పష్టమైన కారణ సంబంధం ఉండాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దాదాపు 17 ఏళ్ల నాటి ఒక కేసులో వచ్చిన ఈ తీర్పు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునళ్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పూర్తి సమాచారం మీకోసం. ఛత్తీస్గఢ్లో 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంటల్ డెత్పై సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా కొన్ని కీలకమైన గైడ్లైన్స్ ఇచ్చింది. 2009 నవంబర్ 29న ఆనంద్ అనే వ్యక్తి తన స్నేహితుడు దిలీప్ నడుపుతున్న కారులో ఎక్కి బయలుదేరాడు. 3 రోజుల తర్వాత డిసెంబర్ 3న ఛత్తీస్గఢ్లోని బింజ్కోట్ అనే గ్రామం సమీపంలో అతని మృతదేహం లభించింది. ఆనంద్ భార్య రాజశ్రీ ఫిర్యాదుతో రాయ్గఢ్ జిల్లా కోత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 నిందితులు కుట్రపూరితంగా ఆనంద్ను అపహరించి హత్య చేసి మృతదేహాన్ని అవతల పడేశారని ఛార్జిషీట్లో ఆరోపించారు. దిగువ కోర్టు దిలీప్ను హత్య, అపహరణ, సాక్ష్యాధారాల ధ్వంసం సహా పలు సెక్షన్ల కింద దోషిగా తేల్చినా హైకోర్టు మాత్రం అప్పీల్లో అతని నిర్దోషిగా విడుదల చేసింది. అందుకారణం లాస్ట్ సీన్ అనే సూత్రీకరణ రుజువు కాలేదంటూ హైకోర్టు చెప్పడం ఈ కేసును ఇంట్రెస్టింగ్గా మార్చేసింది. క్రిమినల్ కేసుతో పాటే రాజశ్రీ తన 3 పిల్లలతో కలిసి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్లు 165, 166 కింద ఈ మరణం వర్తిస్తుందని పేర్కొంటూ ట్రిబ్యునల్ 5,64,000 పరిహారాన్ని 7% వడ్డీతో మంజూరు చేసింది. ఈ తీర్పును సమర్థించిన ఛత్తీస్గఢ్ హైకోర్టు పరిహారాన్ని 8,60,832 రూపాయలకు పెంచింది. ఈ 2 తీర్పులను సవాల్ చేస్తూ దిలీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆసక్తికరమైన ఈ కేసు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్తీన్ జార్జ్ మాసిహల్తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ బెంచ్ ముందున్న ప్రధాన ప్రశ్న ఒకటే: ఆనంద్ మరణం వాహన వినియోగం వల్ల ఏర్పడిందని చెప్పగలమా? చట్టంలో వాడిన రైజింగ్ అవుట్ ఆఫ్ అనే పదబంధకం క్యాజ్డ్ బై అనే పదబంధకం కంటే విస్తృతమైనదని కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ వాహన వినియోగానికి, గాయం లేదా మరణానికి మధ్య ఒక కారణ సంబంధం ఉండి తీరాలని పేర్కొంది. ఈ కేసులో ఆనంద్కు గాయాలు కారు లోపలే జరిగాయని రుజువు చేసే ఫోరెన్సిక్ ఆధారాలుగాని, ఇతర సాక్ష్యాలుగాని లేవని కోర్టు గుర్తించింది. దిగువ కోర్టులు కేవలం ఊహాజనితంగా గాయాలు కారు లోపల జరిగాయని భావించి తీర్పులు ఇచ్చాయని భావించి ఆ తీర్పులను తప్పుపట్టింది. ఇక ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే చెల్లించిన పరిహారాన్ని తిరిగి రాబట్టవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం మరో ఆసక్తికరమైన అంశం. ఇది బాధిత కుటుంబం పట్ల న్యాయస్థానం చూపిన మానవీయ కోణంగా చెప్పవచ్చు. ఈ తీర్పు కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వేలాది మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న కేసులకు ఒక కీలక సూత్రాన్ని నిర్దేశిస్తుంది. వాహనం ఏదో ఒక సంఘటనా క్రమంలో భాగమైనంత మాత్రాన పరిహారం లభించదని, మరణానికి వాహన వినియోగానికి మధ్య ప్రత్యక్ష కారణ సంబంధాన్ని క్లెయిమ్దారులు నిరూపించాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా వాహనం లోపల హత్య జరిగిందని ఆరోపించే కేసులో కేవలం వాహనం ఉంది కాబట్టి అనే ఊహాజనిత అంచనాలతో దిగువ కోర్టులు తీర్పులివ్వకూడదని ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. సివిల్ కేసులో ఉండే తక్కువ రుజువు ప్రమాణం, ప్రిపరాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ కూడా అవసరమైన కీలక వాస్తవాలను నిరూపించే బాధ్యత నుంచి క్లెయిమ్దారులను తప్పించదని సుప్రీంకోర్టు స్పష్టం చేయటం భవిష్యత్తులో ఇలాంటి కేసుల విచారణ తీరును మార్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద పరిహారం కోరే ప్రతి క్లెయిమ్దారుకు ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. వాహనం ప్రమేయం ఉండటం సరిపోదని, కారణ సంబంధాన్ని రుజువు చేయాల్సిందేనని చెబుతోంది.